ఓకే అండి. నాన్న కైలాష్, ఇంకా లేట్ చేయకుండా ఆఫీస్ విషయాలన్నీ మర్చిపోయి మీరిద్దరు బయలుదేరండి. వెళ్ళొస్తాం అత్తయ్య. అక్క 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 ఈ జ్యూస్ తాగి వెళ్ళండి. మేం వెళ్ళేదే రెస్టారెంట్కి. ఇప్పుడు జ్యూస్ ఎందుకు? బయట ఎండగా ఉంది కదా అని మీరు తాగండి. మల్లేశ్వరి ప్రేమగా రాధకి జ్యూస్ తెచ్చింది, ఏదో ప్లాన్ వేసింది. సర్లేండి, అభిమానంతో తెచ్చింది కదా, తాగేసి వెళ్దాం. ఎండ వల్ల శరీరం అంతా నీరసపడిపోయిందమ్మా. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. కొంచెం జ్యూస్ కలిపియమ్మా. అన్నయ్య, ఎండలో అనవసరంగా తిరగడం ఎందుకు, నీరసపడ్డం ఎందుకు? కొంచెం పనుండి వెళ్లాల్సి వచ్చిందమ్మా. మల్లేశ్వరి, ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళి జ్యూస్ తీసుకురావే. బాబాయ్, మీరు ఇది తాగండి. అక్క నువ్వు తాగేసేయ్, నేను నాన్నకి ఇంకోటి తీసుకొస్తాను. పర్లేదు మల్లేశ్వరి, మేము ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా. బాబాయ్ తాగండి, తాగండి. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. పర్లేదు. ఏంటే, అందులో ఏమన్నా కలిపావా? మోషన్ టాబ్లెట్స్ కలిపాను. టైంకి నాన్న వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టాడు. ఈ దొంగ సచ్చినోడు ఎప్పుడు ఇంతే. ఇప్పుడు ప్రాణం కొంచెం కుదిరిపడింది. అమ్మ రాధిక, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళరండి. అత్తయ్య, వెళ్ళొస్తాము. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. చాలా థ్యాంక్స్ మల్లేశ్వరి. అమ్మ మల్లేశ్వరి, ఇప్పుడు వస్తాను. మీ నాన్నకేమైనా ప్రాబ్లం అవుతుందేమోనే. ఏం కాదు, మధ్యలో దూరి అంతా చెడగొట్టినందుకు తగిన శాస్తి జరగాల్సిందే. అమ్మా మల్లేశ్వరి, ఆకలేస్తూ ఇప్పుడు వస్తున్నామా.
అమ్మా మల్లీశ్వరి. అమ్మా మల్లీశ్వరి. అమ్మా ఆ, నిజం చెప్పేద్దామా? వద్దన్నానా? హే కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నావు. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ చెప్పి తప్పించుకోవద్దు. మీ వైఫ్ని తీసుకొని పెళ్ళికి ఖచ్చితంగా రావాలి నువ్వు. అలాగే రా. ఇంకేంటి సంగతులు? వెరీ గుడ్ రా. అమ్మమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఒక్క నిమిషం రా. హలో. హలో, ఒరే అమర్, త్వరగా ఇంటికి రారా. ఎందుకు, ఏమైంది? దాహానికి నా నాలుక పెడచగట్టుకుపోయిందిరా. ఆకలికి కడుపులో పేగులు మడత పడిపోతున్నాయి. తొందరగా వచ్చి కాపాడరా. అది కూడా నాకే ఫోన్ చేసి చెప్పాలా? దాహం వేస్తే వాటర్ తాగు, ఆకలి వేస్తే అన్నం తిను. అరే, అది కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఒరే ఒరే, అలా అనుకురా. ఇక్కడ నీ పెళ్ళం మంకు పట్టు పట్టు కూర్చుంది. నువ్వు రాకపోతే ఘోరాలు జరిగేలా ఉన్నాయిరా. ఘోరాలా? ఏంటా ఘోరాలు? ఇలాంటివన్నీ ఫోన్లో చెప్పేవి కాదురా మనవడా. ముందు నువ్వు వెంటనే వచ్చి మమ్మల్ని ప్రమాదంలో నుంచి బయటపడేరా. అమ్మ, ప్రియ మళ్ళీ ఏం చేసిందో ఏమో. సరేరా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఏ ప్రియా, ఏంటి అర్థం లేని పనులు? సమాధానం నేనే చెప్పాలా? ఒరే మనవడా, జరిగిందేదో జరిగిపోయింది. సారీ చెప్పే నాన్న, ఒక పని అయిపోతుంది. నేనెందుకు సారీ చెప్పాలి? నేను చెప్పను.
అన్నయ్య వదిన చేసిన దోశల్ని నువ్వు అవమానించావని తన ఆత్మాభిమానం దెబ్బతింది. నువ్వు సారీ చెప్పేదాకా మా అమ్మల్ని కూడా ఏమీ తిననిచ్చేలా లేదు. సారీ చెప్పే అన్నయ్య. ఇలా అందరితో చెప్పిస్తే నేను సారీ చెప్పేస్తాననుకున్నావా? ఒరే అమర్, నాకు ఆఫీస్లో చాలా పనుందిరా. నువ్వు వచ్చి సారీ చెప్పే వరకు నేను ఆఫీస్కి వెళ్లకుండా ఉండాలని నన్ను బలవంతానికి నుంచోబెట్టింది. బాగా ఆకలి కూడా వేస్తుందిరా. ప్రియా చెప్పిందని మీరు ఆగిపోవడం ఏంటి డాడీ? బయట ఏదైనా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోండి. అది కుదరని పని అమర్. ఏ ఎందుకు కుదరదు? అదొక పెద్ద ప్రమాదం బాబు. ఆ ప్రమాదాన్ని దాటి మేము అడుగు ముందుకు వేయలేము. ప్రమాదం ఏంటి? నాకు బాగా ఆకలిగా ఉంది. అమ్మ ప్రియా, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది. నేను కాలేజ్కి వెళ్ళాలి వదినా. నాకు ఉమెన్స్ వెల్ఫేర్లో మీటింగ్ ఉంది. నో, ఎవ్వరైనా సరే మా శ్రీవారు నాకు సారీ చెప్పేదాకా ఎక్కడికి కదలడానికి వీల్లేదు, ఏమి తినడానికి వీల్లేదు. ఒకవేళ నా మాట కాదని మీరు ఏమైనా చేస్తే బామ చచ్చిన తోటు. నా మీద ఒట్టేసావేంటే? చూస్తూ చూస్తూ పిన్నిని పోగొట్టుకోలేం కదా బాబు. అందుకే కదలకుండా ఇలానే నిల్చున్నాం. సారీ చెప్పేయమర్. ఆకలికి నవనాడులు శక్తిని కోల్పోతున్నాయి. అయినా సరే నేను సారీ మాత్రం చెప్పను. లోపలికి వెళ్ళి అబ్బా తింటే తన్నేసి నేను పైకి పోతాను. చూస్తూ చూస్తూ అమ్మమ్మ ప్రాణాలు పోవడం ధర్మం కాదన్నయ్యా. ఒరే అమర్, నా కోసం సారీ చెప్పరా. చెప్పు బాబు, చెప్పమర్. సర్లే సారీ. ఆశ దోశ. మళ్ళీ దోశనా? ఆ దోశ కాదు బామ్మ, ఆశ దోశ అప్పడం బడ. అలా చిరాక కాదు, వినయంగా చిరునవ్వుతో సారీ చెప్పాలి. అప్పుడే నేను నిరాహార దీక్షని విరమిస్తాను. సారీ. ఇంకలే. ఇంకా అయిపోలేదు శ్రీవారు. మరి ఇంకేంటి? మీ చేతులతో నిమ్మకాయ రసం కలిపి తీసుకొచ్చి తాపించిన తర్వాతే అప్పుడు నా దీక్ష విరమిస్తాను. తాగించండి. ఇప్పుడు నిరాహార దీక్ష పూర్తయింది. అయ్యో, అందరూ ఆకలితో ఉన్నారు కదా, ఒక్క 10 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక పట్టండి. అద్భుతమైన వంట రెడీ చేస్తాను.
మీరు చెప్పిన ప్లేస్కే వచ్చాను. ఇక్కడే రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంటాను. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. జస్ట్ 5 minutes. మెనూ చెక్ చేసి ఆర్డర్ ఇస్తాం. ఓకే సార్. మంచి వెరైటీ ఏమైనా ఉంటే చూడు. అరే సంతోష్ కూడా ఇక్కడే ఉన్నాడే. సంతోష్ ఎవరండి? డిటెక్టివ్. డిటెక్టివ్? అదే రాధిక, మనం అమర్ గురించి ఎంక్వైరీ చేయించాం కదా. మొన్న అమర్తో మన ఇంటికి వచ్చాడే అతను.